హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ, నరేంద్ర మోదీ ఎప్పుడు చెప్పేటువంటి మాట సబ్కా సాత్ సబ్కా వికాస్. 2014లో మొదలుపెట్టింది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేసి. 2019 ఎన్నికలకు వచ్చేసరికి సబ్కా సాత్ సబ్కా వికాస్ అండ్ సబ్కా విశ్వాస్ అన్నారు. అయితే ఈ స్లోగన్ బీజేపీ ఎక్కడ ఎన్నికల ర్యాలీలు జరిగితే అక్కడ చాలా అద్భుతంగా వాడుతూ ఉంది. అండ్ బీజేపీ నాయకత్వం ఈ స్లోగన్ కోసమే దేశం కోసమే పుట్టాము మేము, దేశం కోసం అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా పాస్ చేసినటువంటి బడ్జెట్లో అండ్ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక 3 వర్గాలని చాలా గట్టిగా టార్గెట్ చేసింది బీజేపీ. అది కూడా చట్టాల ద్వారా. ఒకటి, ఎస్సీలని బీసీలని బడ్జెట్ ద్వారా టార్గెట్ చేసింది. అండ్ ముస్లిమ్స్ని వచ్చేసరికి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేసేసి ముస్లిమ్స్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. సో వక్ఫ్ గురించి అయితే మనం రకరకాలుగా మాట్లాడుకున్నాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్సీస్ అండ్ ఓబీసీస్ విషయాన్ని ఎలా టార్గెట్ చేసిందంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనే ఒక స్కీమ్ని 2015లో నరేంద్ర మోదీ లాంచ్ చేశారు. సో ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, మొదటిగా 2015లో లాంచ్ చేసినప్పుడు ఈ స్కీమ్ ఓన్లీ ఎస్సీస్ కోసమే. ఎస్సీస్లో ఉన్న వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా ముందుకు తీసుకెళ్ళి సమాజంలో వాళ్ళ యొక్క గౌరవాన్ని, అట్ ద సేమ్ టైం సమాజంలో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ని పెంపొందించాలనే ఒక ఉద్దేశంతో 2019లో లాంచ్ చేశారు. సో 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో 2019లో ఓబీసీస్ కూడా వెంచర్ క్యాపిటల్ ఫండ్ లాంచ్ చేసేసి ఓబీసీస్ కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా ఎవరైనా ఎదగాలి అనుకుంటే వాళ్ళకు కూడా లోన్ ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందనేసి ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ బీసీసీ కూడా లాంచ్ చేసింది. కానీ రీసెంట్గా పాస్ చేసినటువంటి బడ్జెట్లో వెంచర్ క్యాపిటల్ ఫండ్ కంప్లీట్గా డిస్కంటిన్యూ చేసుకుంటా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అండ్ బడ్జెట్ సమావేశాలు జరిగి బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న క్రమంలో డిమాండ్ అండ్ గ్రాంట్స్ మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ పర్టికులర్ స్కీమ్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా లేవు, టైం బౌండ్ మేనర్లో వీటిని ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం కాబట్టి, లోన్స్ తీసుకున్న వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఈ స్కీమ్ని మేము డిస్కంటిన్యూ చేస్తాం, ఫర్దర్ ఇంకో స్కీమ్తో వస్తామని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ ఫర్దర్ స్కీమ్ ఎప్పుడు వస్తుంది అనేసి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అడిగితే డేట్ అనేది ఏది అనౌన్స్ చేయాలి. సో వీళ్ళ ఎజెండా వెరీ క్లియర్. ఎలక్షన్ల కోసం కొన్ని నెరేటివ్స్తో కూడుకున్నటువంటి కొన్ని స్కీమ్స్ని లాంచ్ చేస్తారు. మేము ఎస్సీల కోసం ఇచ్చేస్తాం, మేము బీసీల కోసం ఇచ్చేస్తాం, మేము ముస్లింలో ఉన్నటువంటి పేద ముస్లిమ్స్ కోసం, లేకపోతే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మహిళల కోసం ఇచ్చేస్తామని చెప్తారు. కానీ ప్రాక్టికల్గా బడ్జెట్లో చూస్తున్నట్లయితే ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఒక రకమైన కోత విధించే ప్రయత్నం చేశారు. ఈ వెంచర్కి క్యాపిటల్ ఫండ్ ఏదైతే ఉందో ఇందులో 2025-26 బడ్జెట్ చూసుకుంటే దగ్గరగా 2024-25 బడ్జెట్తో పోలిస్తే 99.96%, అంటే ఆల్మోస్ట్ 0.001%కి తగ్గించారు వీళ్ళు. 99.96% బడ్జెట్ అలొకేషన్ ఈ పర్టికులర్ స్కీమ్స్కి బీసీసీ యాజ్ వెల్ యాజ్ ఎస్సీసీకి సంబంధించినటువంటి వెంచర్ క్యాపిటల్ ఫండ్ సపరేట్గా ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ 99.96% తగ్గించారంటే వీళ్ళు చెప్పేటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఎక్కడుందో ఎవరన్నా కొంచెం చెప్పగలరా బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అండ్ ఈ స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత మనం చూసుకున్నట్లయితే అస్సాం, బీహార్, ఢిల్లీ, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ అండ్ ఒడిశా ఈ రాష్ట్రాల్లో ఒక్క ఎస్సీ కానీ ఒక్క బీసీ కానీ వెంచర్ క్యాపిటల్ ఫండ్ కింద లోన్ ఇచ్చి వాళ్ళని అక్కడున్న ఎస్సీ యాజ్ వెల్ యాజ్ బీసీ సామాజిక వర్గాలని ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చే ప్రయత్నం గత ఎస్సీస్కి అయితే 2015 నుంచి చేయలేదు, బీసీస్కి అయితే 2019 నుంచి. ఇప్పుడు నేను చెప్పినటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో కూడా ఒక్క వెంచర్ క్యాపిటల్ ఫండ్ కూడా ఇవ్వలేదంటే బీజేపీ యొక్క ఇంకో ద్వంద్వ విధానం ఎంత దారుణంగా ఉందో చూడండి. తర్వాత వీళ్ళు మాట్లాడితే వికసిత్ భారత్ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. వికసిత్ భారత్ 2047కి సాధించాలనుకుని దగ్గరగా దేశంలో మోర్ దెన్ 50% పాపులేషన్ ఉన్నటువంటి బీసీలకి, దగ్గరగా క్లోజ్ టు 20% ఉన్న పాపులేషన్ ఉన్న ఎస్సీస్కి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రాకుండా భారతదేశం వికసిత్ భారత్ ఎలా అవుతుంది? వాళ్లకు బడ్జెట్లో ఉండేటువంటి చిన్నపాటి మీగర్ అలొకేషన్స్లోనే రిడక్షన్ చేసుకుంటూ ముందుకెళ్తా భారతదేశం వికసిత్ భారత్ ఎలా అవుతుంది? అండ్ ఇండియాలో ఉన్నటువంటి క్లోజ్ టు 70% ఆఫ్ ద పాపులేషన్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ రాకుండా
ఆ సామాజిక వర్గాల్ని ఆర్థికంగా బలోపేతం చేయకుండా ఆ సామాజిక వర్గాల్ని సొసైటీలో రెస్పెక్టెడ్ మేనర్లో జీవించేదానికి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచకుండా బీజేపీ అనుకున్నటువంటి వికసిత్ భారత్ సాధ్యమవుతుందా? నాకు తెలిసి ఈ బడ్జెట్ అలొకేషన్లో జరిగిన కటింగ్స్ చూస్తూ ఉంటే వీళ్ళు అంటున్నటువంటి 2047కి ఇండియా వికసిత్ భారత్ అంటే ఖచ్చితంగా కొద్దిమంది కార్పొరేట్స్ని పెద్దోళ్ళని చేసి అదే వికసిత్ భారత్ అని చెప్తారేమో అనేది మాత్రం చాలా బలంగా నాకు డౌట్ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ ఏ దేశమైనా కానివ్వండి, మార్జినలైజ్డ్ సెక్షన్స్ని ఇగ్నోర్ చేసుకుంటూ మార్జినలైజ్డ్ సెక్షన్స్కి రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ నుంచి ప్రాపర్గా హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వకుండా ఏ దేశం కూడా డెవలప్డ్ కంట్రీగా మారేదానికి ఆస్కారమే లేదనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పగలను. అండ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టాండింగ్ కమిటీకి ఇన్ఫార్మ్ చేసిన క్రమంలో ఈ స్కీమ్ని రివైవ్ చేసి మళ్ళీ లాంచ్ చేస్తామంటున్నారు. రివైవ్ ఎప్పుడు చేస్తున్నారు, లాంచ్ ఎప్పుడు చేస్తున్నారు అనేది స్పెసిఫిక్ డేట్ అయితే లేదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్కీమ్ ఇక్కడితో ఇంకా గంగార్పణం చేసినట్టే అనుకోవాలి బీజేపీ వాళ్ళు. తర్వాత మనం ఇంకోటి ఇక్కడ చూడాల్సింది వెంచర్ క్యాపిటల్ ఫండ్ కింద 2015 నుంచి 2024 వరకు బడ్జెట్ అలొకేషన్స్ చూసుకుంటే 2024 డిసెంబర్ వరకు బడ్జెట్ అలొకేషన్ చూసుకుంటే 558 crores వచ్చేసి ఎస్సీస్కి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వెంచర్ క్యాపిటల్ ఫండ్ కింద అలొకేట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో దగ్గరగా 143 కంపెనీలకి లోన్స్ కంపెనీలు పెట్టుకునే దానికి లోన్ ఇవ్వాలనుకుంటే రియాలిటీ చూసుకుంటే డిస్బర్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 393 కోట్లు. 558 కోట్లు శాంక్షన్ చేసి 393 కోట్లు మాత్రం డిస్బర్స్ చేశారు. 143 కంపెనీలు క్రియేట్ చేయాల్సిన దగ్గర జస్ట్ 115 కంపెనీలు క్రియేట్ చేసి చేతులు దులుపుకున్నారు. అది కూడా 9 సంవత్సరాల కాలంలో. సో 9 సంవత్సరాల కాలంలో జస్ట్ 115 మందికి లోన్ ఇచ్చి ఎస్సీ సామాజిక వర్గానికి మొత్తానికి మేము ఏదో చేసామని బీజేపీ నమ్మబలుగుతుందంటే విధి సబ్కా సాత్ సబ్కా వికాస. దేశంలో 115 మంది ఎస్సీలకి లోన్స్ ఇచ్చేసి వెంచర్ క్యాపిటల్ ఫండ్కి ఉంటే అది కూడా 143 మందికి ఇవ్వాల్సిన దగ్గర 115 మందికి ఇచ్చేసి అదే వికసిత్ భారత, అదే సబ్కా సాత్ సబ్కా వికాస. రిమైనింగ్ ఎస్సీస్ పరిస్థితి ఏంటి అంటే బీజేపీ దగ్గర ఆన్సర్ ఉందా? తర్వాత వెంచర్ క్యాపిటల్ ఫండ్ బీసీస్ కింద 2019లో స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ని. దీనికి దగ్గరగా 94 కోట్లు అలొకేట్ చేశారు. 18 కంపెనీలు క్రియేట్ చేయాలన్నారు. ఎక్కడ మోర్ దెన్ 50% ఉన్నటువంటి పాపులేషన్కి 94 కోట్లు అలొకేట్ చేసి 18 కంపెనీలు క్రియేట్ చేయాల్సి ఉంటే జస్ట్ 51 కోట్లు డిస్పర్స్ లోన్ అలొకేట్ చేసి 16 కంపెనీలు క్రియేట్ చేశారు. సో జస్ట్ 16 కంపెనీలు బీసీలకి, ఒక 115 కంపెనీలు ఎస్సీలకి క్రియేట్ చేసి వెంచర్ క్యాపిటల్ ఫండ్ కింద దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి బీసీలకి బీజేపీ అండగా ఉంటుంది. ఎస్సీలకి బీసీలకి చాలా చేయూతనిస్తుంది. వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తుందంటే మనం నమ్మేసేయాలి ఇంకా. సో ఇది బీజేపీ యొక్క ద్వంద్వ విధానం. అండ్ ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ బీసీ యాజ్ వెల్ యాజ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఎస్సీస్కి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ 2025-26 కానీ మనం చూసుకున్నట్లయితే 10 కోట్ల రూపాయలు అలొకేట్ చేయాల్సినటువంటి ఎస్సీ వెంచర్ క్యాపిటల్ ఫండ్కి ₹1,00,000 అలొకేట్ చేశారు. ₹1,00,000. అండ్ 40 కోట్లు అలొకేట్ చేయాల్సినటువంటి వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఓబీసీస్కి సంబంధించిన దాంట్లో ₹1,00,000. అంటే రెండు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ బీసీసీ యాజ్ వెల్ యాజ్ ఎస్సీస్కి సంబంధించినటువంటి వెంచర్ క్యాపిటల్ ఫండ్లో జస్ట్ ₹1,00,000 అలొకేట్ చేసి దాన్నే వీళ్ళు వికసిత్ భారత్, అదే ఇదే మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ప్రయాణంలో ముందుకెళ్తున్నామని చెప్తున్నారంటే బీజేపీ వాళ్ళు ₹1,00,000 అలొకేషన్ ఒక్కొక్క స్కీమ్కి. ఇది బీజేపీ యొక్క కపట ప్రేమ టువర్డ్స్ ద మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అండ్ ఈ రకంగా వీళ్ళు ₹1,00,000 అలొకేట్ చేసుకుంటూ స్కీమ్స్కి భారతదేశాన్ని వికసిత్ భారత్ 2047కు మార్చేస్తారంట. ఇంకా దేశంలో ప్రజలందరూ నమ్మేయాలి ఇంకా. థ్యాంక్ యూ.